హలో ఆల్, వెల్కమ్ టు ఫినాన్స్ యూట్యూబ్ ఛానల్. సో ఎప్పటిలాగే 1 మినిట్ టైం ఫ్రేమ్లో ఇవాళ నేను చేసిన ట్రేడ్ని డిస్కస్ చేద్దాం. అలాగే ఎంట్రీ అండ్ ఎగ్జిట్స్ వేరే స్టాక్స్లో చూద్దాము. అలాగే ఇంటర్నేషనల్ మార్కెట్స్ బిట్ కాయిన్ కానీ డాలర్ కానీ డో జోన్స్ కానీ చార్ట్స్ అని చూద్దాం. క్రూడ్ ఆయిల్, గోల్డ్, సిల్వర్. ఓకే, జస్ట్ ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్ ఐడెంటిఫై చేద్దాం. సో ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్స్ ఐడెంటిఫై చేస్తే మనకి ఈజీగా ఉంటుంది. మనం చేయడానికి, ట్రేడ్ చేయడానికి ఒక ఐడియా ఉంటుంది. ట్రేడ్ అనేది మనం ముందు రోజే డిసైడ్ కాలేము. నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఇక్కడ వెళ్తే బై చేస్తాం, ఇక్కడ వెళ్తే సెల్ చేస్తాం, మార్కెట్ పైకి వెళ్తుంది లేదా కిందికి వెళ్తుంది అని మనం వీ కాంట్ ప్రిడిక్ట్. ఓకే, సో ఇది నా లైఫ్లో నా ట్రేడింగ్ రిలేటెడ్ ఎక్స్పీరియన్స్. ఇదొక్కటి మనం మైండ్లో పెట్టుకుంటే చాలా క్లియర్గా ఉంటుంది నెక్స్ట్ డే. ఓకే, ముందు రోజే బై చేస్తా, సెల్ చేస్తా అని మైండ్ పాడు చేసుకోకూడదు. అది ఏమవుతుందో ఎవరికి తెలియదు. ఓకే, సో ఒకసారి కరెక్ట్ అవుతుంది, ఒకసారి మనం అనుకుంది అవుతుంది, ఒకసారి అవ్వదు. ఓకే, బట్ ముందు రోజు అనాలిసిస్ అయితే వేస్ట్ యాక్చువల్లీ. జస్ట్ ట్రేడింగ్ టైంలో ట్రేడింగ్ కన్నా ముందు కొన్ని లెవెల్స్ గీసేసుకుంటాం క్విక్లీ. ట్రేడింగ్స్ లెవెల్స్ గీసేసుకొని సో బేసికలీ దాన్ని బట్టి ట్రెండ్ ఎలా మూవ్ అవుతుంది బట్టి ట్రేడ్ చేద్దాం, అంతే సింపుల్. ట్రేడ్ అనేది అలాగే ఉండాలి యాక్చువల్లీ. ఓకే, సో అంతమించి కాంప్లికేటెడ్ ఉండదు. ఆప్షన్ చైన్ అని చెప్పి ఇంకా చాలా టైప్స్ ఆఫ్ స్ట్రాటజీస్ పెడుతూ ఉంటారు. మైండ్ని కాంప్లికేట్ చేయదు బేసికల్లీ. ఓకే, సింపుల్గా ఉండాలి ట్రేడింగ్ స్ట్రాటజీ అనేది. ఓకే, ఇప్పుడు నేను అదే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన డైలీ వీడియోస్లో. ఓకే, సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, లెవెల్స్ ఉన్నాయి, ఆల్రెడీ లెవెల్స్ గీసెస్ ఉన్నాయి. ఓకే, ఈ లెవెల్స్ ఆల్రెడీ గీసెస్ ఉన్నాయి కాబట్టి నాకు ట్రేడింగ్ ఈజీ అయిపోతుంది. సో ఈ లెవెల్స్ ఎలా గీసుకోవాలని నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఈ ప్రతి వీడియో లైక్ డిస్క్రిప్షన్లో ఇదైతే పెడతాను. ఆ వీడియో రిలేటెడ్, అంటే ఆ వీడియోలో ఏముంటుందంటే హౌ టు డ్రా లెవెల్స్ అనేది పెడతాను. ఆ వీడియో కంపల్సరీగా చూడండి. ఈజీగా లెవెల్స్ ఎలా డ్రా చేయాలో అర్థమవుతుంది. ఏం లేదు, ఒకసారి ఎక్సెల్ షీట్లో క్లోజ్ పెట్టేయాలి. ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అట్లా ఏంటి అనేది. ఓకే, సో అది సంగతి. అండ్ క్విక్గా చూద్దాం ఇవాళ నేను చేసిన ట్రేడ్ అనమాట. సో ఇవాళ నిఫ్టీ ఫాస్ట్ పడిపోయింది. ఇక్కడ నేను ఎక్కడో 921కి అప్పుడు మార్కెట్ చూశాను. ఓకే, సో అప్పుడు ఇమీడియట్ చూడంగానే ఈ లెవెల్ నిఫ్టీ దగ్గర కొన్ని గ్రీన్ క్యాన్స్ ఫామ్ అయినాయి కదా. నీకు మార్కెట్ ఇక్కడ నుంచి పైకి వెళ్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాను బేసికలీ. ఓకే, ఇక్కడ బై చేశాను బేసికలీ. నిఫ్టీ దగ్గర చూసి బ్యాంక్ నిఫ్టీ బై చేశాను. ఓకే, బై చేసినాక ఏమైందంటే లేదు, కింద పడతా వచ్చింది, కింద పడతా వచ్చింది. ఓకే, చూసారు కదా, కింద పడతా వచ్చింది. ఓకే, సో దాని తర్వాత నేను ఏం చేశానంటే ఎక్కడైతే ఇక్కడ నిఫ్టీ ఈ గ్రీన్ క్యాన్స్ చూసారు కదా. ఓకే, సో నిఫ్టీ గ్రీన్ క్యాన్స్ ఉన్నప్పుడు బై చేశాను. ఇక్కడ దాని తర్వాత కింద పడుతున్నప్పుడు ఇంకా డిసైడ్ అయ్యాను, లేదు ఇంకా కింద పడుతుందని. మళ్ళీ ఇక్కడ పొజిషన్ రివర్స్ చేసుకొని సెల్ చేశాను. ఓకే, పొజిషన్ సెల్ చేశాను. అది ఇక్కడ వరకు వచ్చింది. సమ్వేర్ ఇక్కడ నేను కొంచెం లాస్ రికవర్ చేసుకొని కొంచెం పైపైన ప్రాఫిట్స్తో ఎగ్జిట్ అయిపోయాను. ఓకే, నేను చేసిన తప్పు ఏంటంటే ఇవాళ ఆల్రెడీ మార్కెట్ ఇక్కడ ఇన్ని రెడ్ క్యాన్స్ పడ్డాయి కాబట్టి ఇక్కడ నేను ఇమీడియట్గా ఆ టైంలో ఎంటర్ అయ్యాను. ముందే నేను చూసుకోలేదు, ముందే రాలేదు. ఆ టైంకే నేను చార్ట్స్ ఓపెన్ చేశాను. ఈ టైంకి 9:20 ఆ టైంకి నేను చేసిన తప్పు ఏంటంటే ఈ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో ఓకే, ఇక్కడ క్లియర్గా ఎంటర్ అవ్వాల్సింది. ఆర్ అట్లీస్ట్ నిఫ్టీ ఉంది కదా, ఇక్కడ 2 రెడ్ క్యాన్స్ పడ్డాయి కదా, ఇక్కడ ఎంటర్ అవ్వాలి. ఓకే, నేను లేట్గా ఎంటర్ అయ్యాను కదా, అందుకే నాకు ఇబ్బంది అయింది. ఇమీడియట్గా ఈ 2 క్యాన్స్ అవుతే ఇక్కడ ఎంటర్ అవ్వాల్సింది. నేను తొందరగా కూర్చుంటే ఈ క్యాండిల్స్ అప్పుడు ఎంటర్ అయ్యేవాడిని. బ్యాంక్ నిఫ్టీలో 2 రెడ్ క్యాన్స్ పడ్డాయి కాబట్టి. దాని తర్వాత ట్రేడ్ ఇక్కడ నేను గ్రీన్ క్యాన్స్ ఎక్కడైతే ఎంటర్ అయ్యానో, ట్రేడ్ ఏదైతే లాస్లో వచ్చి ప్రాఫిట్ కన్వర్ట్ అయిందో, సో ఇక్కడ కదా, సో ఆ టైంలో ఇక్కడ ఈ బ్రేక్అవుట్ ఆల్రెడీ ఇచ్చింది కదా. ఓకే, ఇంకా బ్రేక్అవుట్ ఇచ్చింది కదా, నేను బ్యాంక్ నిఫ్టీని ఫాలో అవ్వాల్సింది. ఓకే, బ్యాంక్ నిఫ్టీని ఫాలో అవ్వాల్సింది. ఇక్కడ సెల్ చేస్తుంటే మనకు చూసారు కదా ఎంత కింద వరకు వెళ్ళింది. ఓకే, కింద వరకు వెళ్ళింది, ఇక్కడ వరకు వెళ్ళింది బ్యాంక్ నిఫ్టీ. ఓకే, నిఫ్టీ కూడా ఇక్కడ వరకు వెళ్ళింది. కానీ దాని తర్వాత ఇంకో ట్రేడ్ ఆపర్చునిటీ మిస్ అయ్యాను నేను. ఇంకోటి ఎక్కడ అంటే బ్యాంక్ నిఫ్టీ ఎప్పుడైతే ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చిందో ఈ లెవెల్కి మళ్ళీ తిరిగి రివర్స్ అయ్యి పైకి వెళ్ళిందో ఇక్కడ బై చేయాల్సింది. ఇక్కడ నిఫ్టీ బై చేయాల్సింది అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఇక్కడ బై చేయాల్సింది. ఇక్కడ బై చేస్తుంటే మన టార్గెట్ ఇక్కడ వరకు రీచ్ అయింది ఈజీగా. ఓకే, అండ్ నిఫ్టీ కూడా ఇక్కడ బై చేస్తుంటే చూసారా ఎక్కడ వరకు వెళ్ళింది టార్గెట్. ఓకే, సో అది ఇవాళ నేను మిస్ అయిన టార్గెట్ యాక్చువల్లీ. అండ్ ఇంకా ఇవాళ టాప్ లూజర్స్ అండ్ గెయినర్స్ చూద్దాం యాక్చువల్లీ. సో మార్కెట్ పెరిగింది కాబట్టి ఇండిగో చూద్దాం. ఇండిగో స్టాక్. సో ఇండిగో స్టాక్ చూసారు కదా, ఒక రెడ్ క్యాండిల్, గ్రీన్ రెడ్, ఈ లెవెల్ బ్రేక్ చేయలేకపోయింది. ఇక్కడ పైకి వెళ్ళింది కదా, ఇక్కడ ఈ క్యాండిల్ ఫామ్ అవుతున్నప్పుడు మనం బై చేయొచ్చు. ఓకే,
బై చేసినాక మన టార్గెట్ వచ్చేసరికి గ్రీన్ లెవెల్కి పైన ఎక్కడైనా ఇక్కడ అండ్ ఇంకా పైకి వెళ్ళాలి అంటే ఇక్కడ వరకు ఈ మిడ్లో ఈ 2 లెవెల్స్ మిడ్లో కూడా ఎక్కడైనా ఎగ్జిట్ కావచ్చు మనం. ఓకే, సో అలా అనమాట ట్రేడ్. అండ్ నెక్స్ట్ BL. సో బెల్ చూసారు కదా, ఒక పెద్ద గ్రీన్ క్యాండిల్, ఇంకో గ్రీన్ క్యాండిల్, దాని తర్వాత రెడ్ మనం ఇక్కడ బై చేయొచ్చు, లేదా ఈ లెవెల్ పైన 2 రెడ్ క్యాండిల్స్ పడ్డాక 2 గ్రీన్ క్యాండిల్స్ పడ్డాక ఇక్కడ బై చేయొచ్చు, ఇక్కడ బై చేయొచ్చు. ఇక్కడ సమ్వేర్ బై చేసినాక మనకి ఇక్కడ వరకు వెళ్ళింది, ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు, మిడిల్లో కూడా ఎగ్జిట్ అయిపోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకో స్టాక్ చూద్దాం, M&M చూద్దాం. M&M వెరీ కన్ఫ్యూజింగ్ చార్ట్ అండి ట్రేడ్ ఇవాళ చూస్తే. రెడ్ గ్రీన్. ఓకే, సో ప్రాపర్గా టచ్ అవ్వలేదు. ఇక్కడ రిస్క్ ఇక్కడ బై చేస్తాం జనరల్లీ, ఈ రెడ్ లెవెల్లో బై చేస్తే ఇక్కడ వరకు వచ్చింది కదా, బట్ ఇది ప్రాపర్గా టచ్ అవ్వలేదు. రిస్క్ తీసుకొని బై చేయాలి ఈ క్యాండిల్ లైక్ క్లోజ్ అయిపోయినాక. లేదు మనం ఇంకో ట్రేడ్ కావాలి అంటే ఈ క్యాండిల్ రివర్స్ అయి పైకి ఎప్పుడైతే వచ్చిందో ఇక్కడ బై చేస్తాం. ఇక్కడ బై చేస్తే మళ్ళీ కొంచెం టెస్ట్ చేసింది, పేషెన్స్ మనీ కొంచెం ఆడుకుంది, మనతో పైకి వెళ్ళిపోయింది. ఓకే, అండ్ లేదు ఇంకా పేషెన్స్గా అంటే ఇంత 5 వరకు వెళ్ళింది. ఓకే, సో ఇంకో స్టాక్ చూద్దాం, అదాని పోర్ట్స్. అదాని పోర్ట్స్ చూస్తే రెడ్ గ్రీన్ రెడ్ ఇక్కడ సెల్ చేయొచ్చు. ఇక్కడ సెల్ చేసినాక గ్రీన్ ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు, ఇక్కడ సెల్ చేసి ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. లేదు పేషెంట్గా వెయిట్ చేస్తూ ఉంటే మళ్ళీ ఈ కాసేపు 10:30 నుంచి ఒక 12:16 వరకు వెయిట్ చేసి ఇక్కడ బై చేయొచ్చు. వెయిట్ చేసి లేదా ఇక్కడ లేదా ఈ లెవెల్ ఇప్పుడు ఇది బ్రేక్అవుట్ అయినాక ఇక్కడ బై చేయొచ్చు, లేదా ఇక్కడే బై చేసి వెయిట్ చేయొచ్చు. వెయిట్ చేసినాక అంటే బై చేయాలి. టార్గెట్ ఇంకో నెక్స్ట్ పైన లెవెల్ హిట్ అయిపోయింది. ఓకే, చూస్తున్నారు కదా లెవెల్స్ ఎంత బాగున్నాయి, అసలు బ్యూటిఫుల్ లెవెల్స్ అనమాట. మన పేషెన్సే ఇంపార్టెంట్ అక్కడ, మనలోనే ఉంది మొత్తం. ఇప్పుడు $US ఇండెక్స్ చూద్దాం ఒకసారి. మార్నింగ్ ఇక్కడ ఓపెన్ అయింది, ఇంకో 2 రెడ్ క్యాండిల్స్ ఇక్కడ బై చేస్తాం, ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. నెక్స్ట్ మన టార్గెట్ వచ్చేసరికి మళ్ళీ కింద పడ్డది కదా. సో ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్ అయిందో, ఇప్పుడు చూస్తున్నారు కదా ఒక ఇన్విజిబుల్ లెవెల్, సో ఇక్కడ సెల్ చేయొచ్చు మనం. ఓకే, సెల్ చేస్తే ఇక్కడ వరకు వచ్చింది, కానీ మళ్ళీ రివర్స్ అయింది, మళ్ళీ కింద పడుతుంది. ఓకే, ఈ టార్గెట్ వచ్చేసరికి ఇక్కడ గ్రీన్ లైన్ రీచ్ అవుతుంది మోస్ట్లీ, బట్ ఇక్కడ చూసారా ఈ క్లియర్ బ్రేక్అవుట్ అయింది, కిందికి వెళ్తుందని, బట్ ఈజీగా కిందికి వెళ్ళలేదు, పైకి వెళ్ళి కాస్త వెయిట్ చేసి కిందికి వెళ్ళింది. సో బాగా పేషెన్స్ ఉండాలి ఇట్లాంటి ట్రేడ్ చేయాలంటే. ఓకే, ఇంకా డో జోన్స్ ఇంకా ఓపెన్ అవ్వలేదు మార్కెట్ యాక్చువల్లీ. కానీ నిన్న చార్ట్ చూద్దాం ఒకసారి. ఓకే, నిన్న చార్ట్ జస్ట్ గ్రీన్ ఇక్కడ బై చేస్తాం, ఇక్కడ వరకు వెళ్ళింది. ఓకే, ఎగ్జిట్ అయిపోవచ్చు, లేదు పేషెన్స్గా వెయిట్ చేస్తాము అంటే నెక్స్ట్ టార్గెట్ వచ్చేసరికి పైన ఈ బ్లూ లెవెల్ రీచ్ కాలేదు, బట్ ఏం చేసిందంటే కింద ఇక్కడ ఈ లెవెల్ టచ్ అయ్యి పైకి వెళ్ళింది అంతే. ఈ పెద్ద వెరీ రిస్కీ ట్రేడ్ అనమాట. ఇక్కడ బై చేయొచ్చు. ఓకే, ఆర్ఎల్స్ ఇట్లా చేయొచ్చు. ఈ యొక్క క్యాండిల్ ఉంది కదా పెద్ద క్యాండిల్, ఈ మిడ్ వరకు వచ్చినప్పుడు మనం బై చేయొచ్చు, ఇక్కడ బై చేయొచ్చు. బై చేసినప్పుడు ఏంటంటే మళ్ళీ కిందికి వెళ్ళి ఇంకా పైకి వెళ్ళిపోయింది. ఇంకా బేసికల్లీ అంటే ఇంత పైకి వెళ్ళింది కదా, సో ఇక్కడ బై చేస్తాం మనం ఈ క్యాండిల్ మిడ్లో ఇక్కడ. ఓకే, బట్ ఈ కింద పడ్డది చూసారా, మనం పేషెన్స్గా వెయిట్ చేయాలి. రివర్స్ అయి పైకి వెళ్తుంది కదా, లాస్లో కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ బై చేసినప్పుడు కింద పడ్డది, మళ్ళీ పైకి వెళ్ళింది, బట్ పేషెన్స్గా వెయిట్ చేయాలి. ఓకే, లేదు ఇంకోటి కూడా చేయొచ్చు, ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. ఎప్పుడైతే ఇది బ్రేక్అవుట్ అయ్యి కింద పడుతుందో ఇక్కడ బై చేస్తాం కదా, ఇది బ్రేక్అవుట్ అయింది కదా,
ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు, సెల్ చేయొచ్చు బేసికలీ. ఇక్కడ సెల్ చేయదు. ఓకే, ఇక్కడ సెల్ చేస్తే దీని టార్గెట్ సార్ ఇక్కడ దీని కింద లెవెల్ కింద ఈజీగా హిట్ అయిపోయింది. ఇంకో ట్రేడ్ చేయొచ్చు, మళ్ళీ ఈ లెవెల్ పైన సస్టైన్ అయింది కదా, ఇక్కడ సంబేర్ బై చేయొచ్చు అండి. ఇక్కడ బై చేయొచ్చు, ఇక్కడ బై చేస్తే ఇక్కడ వరకు వెళ్ళింది చూసారు కదా, ఇంకా ఇక్కడ వరకు వెళ్ళింది పైన, ఇక్కడే కాదు ఇక్కడ వరకు వెళ్ళింది. నెక్స్ట్ ఇంకో క్రూడ్ ఆయిల్ జస్ట్ ఒక చార్ట్లో చూద్దాం ట్రేడ్. ఓకే, గ్రీన్ రెడ్ గ్రీన్. ఓకే, ఇది ఇంత పెద్ద క్యాండిల్ పడ్డది కదా, ఈ క్యాండిల్ క్లోజ్ ఎంతవరకు వెయిట్ చేయాలి ఇట్లాంటి టైప్. ఓకే, మళ్ళీ ఇక్కడ గ్రీన్ రెడ్ గ్రీన్ రెడ్. ఓకే, మనం ఒక క్లారిటీ ఇక్కడ వచ్చిందండి, ఇక్కడ బై చేయాలి. ఇక్కడ బై చేస్తే మన టార్గెట్స్ వచ్చేసరికి గ్రీన్, మళ్ళీ పేషెన్స్గా వెయిట్ చేయాలి. కింద వరకు వచ్చింది, పై వరకు వెళ్ళాలి, బట్ ఇక్కడ లాస్లో ఉంటాం. పేషెన్స్గా ట్రేడ్ అంటే హోల్డ్ చేయాలి. ఓకే, గోల్డ్ చూద్దాం. గోల్డ్ చూసారు కదా, సైడ్ వే మార్కెట్ అండి, ట్రేడ్ చేస్తే మనకే లాస్ యాక్చువల్లీ. బిట్ కాయిన్ చూద్దాం. ఓకే, బిట్ కాయిన్ చాలా కన్ఫ్యూజింగ్ చార్ట్ అండి ఇవాళ, వెరీ కన్ఫ్యూజింగ్ చార్ట్. నిన్న ఇది ఓపెనింగ్ యాక్చువల్లీ, మార్కెట్ ఎప్పుడైతే ఓపెనింగ్ అవుతుందో లైన్, నిన్న ఎక్కడైతే సైడ్ వేస్ అయిందో ఓపెనింగ్ బిఫోర్ ఒక లెవెల్ తీసుకుందాం. లెవెల్ ఇక్కడ బ్రేక్ అవుతుంది, సెల్ చేస్తాం. సెల్ చేయగానే ఇమీడియట్గా మళ్ళీ రివర్స్ అయింది, ఇక్కడ బై చేస్తాం. రివర్స్ అవ్వగానే బై చేస్తాం. ఓకే, ఇక్కడ బై చేస్తే ఇక్కడ వరకు వచ్చింది. ఓకే, కింద పడ్డది, మళ్ళీ ఇక్కడ వరకు వచ్చింది, ఇక్కడ సమ్వేర్ ఎగ్జిట్ అయిపోవచ్చు, లేదా ఇక్కడ కూడా ఎగ్జిట్ అయిపోవచ్చు. అండ్ ఇంకో ట్రేడ్. ఓకే, ఈ లెవెల్ కంప్లీట్గా ఎక్కడైతే బ్రేక్ అయిందో ఇక్కడ సెల్ చేయొచ్చండి, ఇక్కడ సెల్ చేయొచ్చు. ఇక్కడ సెల్ చేస్తే టార్గెట్ వచ్చేసరి గ్రీన్ లైన్, అది హిట్ అవుతుంది చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ హిట్ అవుతుంది ఇంకా. సో అది ఇవాళ సంబంధించిన ట్రేడ్స్ చార్ట్లో ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్. ఇది ఈ ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్ చార్ట్ చూడాలి, అంతేగా న్యూస్ చూడకూడదు. చాలామంది న్యూస్ చూస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.